జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. తీవ్ర సాధన, తీరిపోయిన సందేహము. 47వ రోజు. శ్రీ స్వామివారు సాధన చేసుకునే సమయంలో నేలమాలిగ లోపల కూర్చొని దాని మీద ఒక చెక్క పలకను మూతగా పెట్టుకొని ధ్యానం చేసుకునేవారు. లోపల ఊపిరి ఆడుతుందా, స్వామివారికి ఏ ఆపద కలగదు కదా, కనుక్కుందాము అని శ్రీధర్రావు, ప్రభావతి గార్లకి తోచింది. ఒకసారి ఆశ్రమానికి వెళ్ళి ఆయనతో నేరుగా మాట్లాడి తెలుసుకుందామని అనుకొని గూడుబండి సిద్ధం చేసుకొని ఉదయం 9 గంటలకల్లా ఆశ్రమానికి చేరుకున్నారు. ప్రహరీ ద్వారం తీసే ఉన్నది. దంపతులిద్దరూ లోపలికి అడుగు పెట్టేసరికి శ్రీ స్వామివారు బావి వద్ద నిలబడి సూర్యునికి నమస్కారం చేసుకుంటున్నారు. ఒక్క 2-3 నిమిషాలలోనే వీళ్ళిద్దరినూ చూసి సంతోషంతో నవ్వుతూ, అమ్మా అమ్మా, మీరిద్దరూ మనసులో తల్లడిల్లిపోతున్నారా? నాకు ఆ జగన్మాత ఆశీస్సులు ఉన్నంత వరకు ఏ ఆపద రాదు. మాలాంటి అవధూతలకు ఇలాంటి కఠోర సాధన అవసరమమ్మా. దానిని మేము చేసి తీరాలి అమ్మా. మోక్షానికి దగ్గర మార్గాలు లేవు. మనసుని, ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవాలి అమ్మా. సరే, మీరిద్దరూ సందేహంతో ఇక్కడి దాకా వచ్చారు. ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాను, నాతో రండి అన్నారు. అత్యంత ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ప్రభావతి, శ్రీధర్రావు గారు తాము ఎందుకోసం వచ్చింది ముందుగానే చెప్పేశారు శ్రీ స్వామివారు. ఇక తాము ఇద్దరికీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వటం లేదు. స్వామివారి వెనకాలే ప్రధాన గది వద్దకు వెళ్ళారు. శ్రీధర్రావు గారు, నేను ఈ కింద ఉన్న గది లోపలికి వెళ్ళి కూర్చుంటాను. మీరు పైన ఆ చెక్క పలకతో మూసివేసి ఓ పక్కగా కూర్చోండి. తర్వాత మీకు అన్నీ అవగతం అవుతాయి, సరేనా అని చెప్పి శ్రీ స్వామివారు లోపలకు వెళ్ళి కూర్చుంటాను. మీరు పైన ఆ చెక్క పలకతో మూసివేసి ఒక పక్కగా కూర్చోండి. తర్వాత మీకు అన్నీ అవగతం అవుతాయి, సరేనా అని చెప్పి శ్రీ స్వామివారు లోపలకు దిగి పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. శ్రీధర్రావు గారు పక్కనే ఉన్న చెక్క పలకను ఆ నేలమాలిగ పైన మూతగా పెట్టి ఆ గదిలోని ఒక మూలనున్న చాప పరుచుకొని దాని మీద ప్రభావతి గారితో సహా కూర్చున్నారు. సుమారు ఒక 15-20 నిమిషాల తర్వాత ఆ దంపతులిద్దరికీ ఏదో మైకంలా వచ్చింది. తమకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయారు. ఆ గదిలోనే చాప మీదే వాలిపోయారు. 1-2 గంటల ఇలా కాలం గడిచిపోతుంది. ఉదయం 9-9:30 గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్ళిన ఆ దంపతులకు మెలకువ వచ్చేసరికి సమయం చూసుకుంటే సాయంత్రం 4 దాటుతుంది. ఒక్కసారిగా ఇద్దరికి గుండె గుబేలు మంది. దాదాపు 7 గంటల పాటు తాము దిక్కు తెలియనంతగా నిద్రపోయారా? తమ ఒళ్ళు తమకు తెలీదు. కింద నేలమాలిగలో కూర్చున్న ఆ స్వామివారు ఎలా ఉన్నారో ఏమిటో అనుకుంటూ గబగబా లేచి చాప చుట్టి పక్కన పెట్టి నేలమాలిగ పైన మూతగా పెట్టిన చెక్క పలకను తొలగించి స్వామి స్వామి అంటూ శ్రీధర్రావు గారు నాయనా నాయనా అంటూ ప్రభావతి గారు పిలిచారు. ఆతృతగా అరవద్దు అన్నట్లు చేతితో సైగ చేస్తూ శ్రీ స్వామివారు లేచి నిలబడ్డారు. తన 2 చేతుల్ని ఆసరాగా పట్టుకుని ఆ గోతిలాంటి గది నుంచి ఒక ఉదుటున బయటకు వచ్చారు శ్రీ స్వామివారు. చూసిన తర్వాత కానీ వీళ్ళిద్దరికి ఆతృత తగ్గలేదు. కానీ చిత్రం, కనీసం గాలి కూడా జ్వరపడని
ఆ చిన్న గోతి లాంటి గదిలో దాదాపు 7 గంటల పైగా ధ్యానంలో ఉన్న శ్రీ స్వామివారి శరీరంపై ఒక్క చెమట బిందువు లేదు. ఉదయం ఎంత స్వచ్ఛంగా ఉన్నారో ఇప్పుడు అంతే స్వచ్ఛతతో, చిరునవ్వుతో ఉన్నారు. ఆ ముఖంలో దైదీప్యమైన కాంతి కనపడుతుంది. అప్రయత్నంగా దంపతులిద్దరూ చేతులు జోడించి నమస్కరించారు. శ్రీ స్వామివారు చప్పున నమస్కరించవద్దన్నట్లు వారిని వారించి, అమ్మా, మీ ఇద్దరి సందేహం తీరిపోయిందా? ఇది సాధనలో ఒక భాగం అమ్మా. అవధూత సాంప్రదాయంలో ఇటువంటి తీవ్ర సాధన కూడా ఒక భాగం. ఆ సాధన క్రమంగా చేస్తే అష్ట అనిమ అధ్యష్ట సిద్ధులు వశమవుతాయి. కానీ వాటిని సక్రమంగా సమాజ హితానికి వాడుకోవాలి. అప్పుడే ఈ సాధనకు ఫలితం. స్వార్థానికి ఉపయోగిస్తే తాత్కాలిక భోగాలు లభించి చివరకు పతనం అవుతారు. షిరిడీలోని సాయిబాబా, అరుణాచలంలోని శ్రీ రమణులు ఉత్తమ సాధకులకు అత్యుత్తమ ఉదాహరణలు. వారు తమను తాము తరింప చేసుకొని తమతో పాటు ఈ సమాజానికి మార్గదర్శనం చేశారు. ప్రస్తుతం శ్రీ పరమాచార్యులు వారి పందాలో వారు జాతిని ఉద్ధరిస్తున్నారు. శ్రీ స్వామివారు ఈ మాటలు చెప్పే నాటికి అంటే 1974 సంవత్సరం ప్రాంతంలో మన ఆంధ్ర ప్రాంతంలో కొంతమందికి మాత్రమే షిరిడీలో ప్రకటమైన శ్రీ సాయిబాబా గురించి అవగాహన ఉన్నది. నేటిలాగా విపరీతమైన ప్రాచుర్యం లేదు. అలాగే శ్రీ రమణ మహర్షి గురించి కూడా. కానీ శ్రీ స్వామివారు ఆ ఇద్దరిని ఉదహరించారు. అవధూతలు, ద్రష్టలు అనటానికి, వారికి కుల, మత, జాతి విభేదాలు లేవు అనటానికి ఇదొక నిదర్శనం. శ్రీధర్రావు గారి తపస్సులో అనేక మార్గాలున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క పంద. మీరు నా గురించి ఏ విషయంలోనూ చింతపడవద్దు. అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. అమ్మా, ఏ నిమిషంలో మీకు సందేహం వచ్చినా నిరభ్యంతరంగా నా వద్దకు రండి. ఇప్పటికే కాలాతీతమైనది, వెళ్ళి రండి అన్నారు. శ్రీధర్రావు, ప్రభావతి గారు శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని బయట ఉన్న తమ బండి వద్దకు వచ్చారు. చిత్రం, అప్పటికే కూడా బండి తోలే మనిషి నిద్రలోనే ఉన్నాడు. ఎద్దులు కూడా జోగుతున్నాయి. వీళ్ళు లేపేదాకా ఆ పనివాడు లేయలేదు. మొద్దు నిద్ర పట్టింది స్వామి, ఎప్పుడూ ఎరగను, ఎద్దులకు నీళ్ళ కూడా పెట్టలేదు అంటూ ఎద్దులని అదిలించి బండి సిద్ధం చేశాడు. దంపతులిద్దరూ శ్రీ స్వామివారు తమ కోసం చూపిన ఆ చిత్కలను తలుచుకొని మనసులోనే నమస్కరించి ఇంటికి బయలుదేరారు. రేపటి భాగంలో మరో అనుభవం గురించి చర్చించుకుందాము. సర్వం శ్రీ దత్త కృపగా, అనుగ్రహంగా మనకు అందినందుకు ఆ దత్తుని పాదాలకు నమస్కరిస్తున్నాను. పావని నాగేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం మొగల్చెర్ల గ్రామంలో, లింగసముద్ర మండలం, నెల్లూరు జిల్లా. అన్ని వేళలా స్వామివారి మందిరం తెరిచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శనం చేసుకొని తమ ఇతి బాధలను తొలగించుకొని భగవంతునికి అనుగ్రహంగా ప్రీతికరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. జై శ్రీదత్త, జై జై గురుదత్త, జై శ్రీదత్త, జై గురుదత్త. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృప.